కొన్ని 1-2 సార్లు చదువుకోవడం మంచిది. ఎందుకంటే అందులో అనేక జీవన సత్యాలు ఉన్నాయి. ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న పుస్తకాలు అవి మళ్ళీ బలవంతులు నాకేమని అంటే చలిచీమల చేత చిక్కి చావద సుమతి అన్నాడు. అంటే ఇప్పుడు టీడీపీ జనసేన చలిచీమలేం కాదు, అవి చాలా అంతకన్నా పెద్దే కదా. సో అందువల్ల 23 సీట్ల టీడీపీ పరిమితం అయితే జగన్ ఏమనుకున్నాడు, చలిచీమే అనుకున్నాడు కదా. సో అందువల్ల అసెంబ్లీలో కూడా మీకు చూడండి, ప్రజలు కూడా ఎంత జాగ్రత్తగా ఉంటారు. 2014 నుంచి 18 వరకు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వ్యవహరించింది, ప్రతిపక్షాలు లెక్క చేయకపోవడం, అడుగడుగునా ప్రతిపక్ష నాయకుని పట్ల వ్యవహరించిన తీరు చూశాం. ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు అన్డెమోక్రటిక్ యాటిట్యూడ్. సో అఖిల పక్షం లేదు. తర్వాత 2019 నుంచి జగన్ అది చేశాడు. చంద్రబాబు నాయుడు ఏ పొరపాటు అయితే చేశాడో జగన్మోహన్ రెడ్డి కూడా అదే పొరపాటు చేశాడు. మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు ప్రతిపక్షాన్ని చాలా అణచివేసే విధంగా అసెంబ్లీలో వివరించాడు, బయట కూడా వివరించాడు. 2019 తర్వాత జగన్ అతనికంటే గనుడు ఆచరణ మల్లన్న అన్నట్లు ఈయన అలాగే వివరించాడు. సో అసెంబ్లీలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని టీడీపీ వాళ్ళు అవమానిస్తే, ఇప్పుడు అసెంబ్లీలో జగన్ వైసీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు అవమానించాడు. సేమ్ మిస్టేక్ చూడండి, ప్రజలు సేమ్ తీర్పు. అప్పుడు మీకు చంద్రబాబు నాయుడు అమరావతి గురించి చెప్పాడు కానీ గ్రౌండింగ్ చేయలే, ప్రజలు దాన్ని అంగీకరించకుండా శిక్షించారు. జగన్మోహన్ రెడ్డి విశాఖ చెప్పాడు కానీ గ్రౌండింగ్ చేయలే, ప్రజలు జగన్మోహన్ రెడ్డి కూడా శిక్షించారు. చూడండి, మీరు చంద్రబాబు నాయుడు మేము ప్రత్యేక హోదా తెస్తాం, దివ్యమైన రాజధాని తెస్తాం, అందుకే ఎన్డీఏతో కలుస్తున్నాం, ఎన్డీఏతో కలవడం వల్ల ఆంధ్రప్రదేశ్ దెబ్బతింటుంది, డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పాడు. కానీ జరగకపోతే ప్రజలు ఆయన శిక్షించారు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు, నాకు 25 మంది ఎంపీలు ఇవ్వండి, నేను ప్రత్యేక హోదా ఎలా రాదో చూస్తా అన్నాడు. ప్రజలు నమ్మి 22 ఎంపీలు ఇచ్చారు. ఏం జరిగింది, వెళ్ళి గోధీ పాలిటిక్స్ అంటే మోడీ బీజేపీకి అనుకూలంగా వివరించాడు. ఎక్కడా కూడా బీజేపీని ఒక్క మాట ప్రశ్నించలేదు, ఒక్క ప్రశ్న మోడీనే లేదు. ఇప్పుడు ఇవాళ అనుభవిస్తున్నాడు కదా దానికి. సో 5 ఏళ్ల పాటు బీజేపీని సమర్థిస్తే బీజేపీ చంద్రబాబు నాయుడుతో కలిసి జగన్ ఓడించారు. ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి కదా ఇది. సో అందువల్ల అక్కడ కూడా సేమ్ మిస్టేక్ మీరు చూడండి. మీరు చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ అయ్యాక పార్టీని పట్టించుకోలేదని ఆయనే ఎన్నోసార్లు ఒప్పుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి కూడా సీఎం అయ్యాడు, పార్టీని పట్టించుకోలే, అనుభవించాడు. మీరు క్లియర్గా కనబడుతుంది ఎవరైతే మీకు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక మిత్రపక్షాలు దూరం అయ్యాడు, బీజేపీకి దూరం అయ్యాడు, జనసేన దూరం అయ్యాడు, 19లో ఓడిపోయాడు. జగన్మోహన్ రెడ్డి నాకు మిత్రులే అవసరం లేదన్నాడు, నేను ఒక్కడిని సింగిల్గా వస్తుంది అన్నాడు, దెబ్బతిన్నాడు. మీరు మిస్టేక్స్ చూడండి, కామన్ మిస్టేక్స్. పోలవరం పూర్తి చేయలేదు 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు, 72% చేసినా అన్నాడు కానీ పూర్తి అయితే కాలే. జగన్మోహన్ రెడ్డి ఆ మిగతా కూడా పూర్తి చేయలే. అప్పుడు చంద్రబాబు నాయుడు శిక్షించారు, ఇప్పుడు జగన్ శిక్షించారు. మీరు లెక్క తీయండి, అసలు ప్రతి అంశంలో పోలికుంటారు మీకు. చంద్రబాబు నాయుడు నేను ఇప్పుడు 5-6 చెప్పాను కదా మీకు. అందువల్ల ఎప్పుడు కూడా ప్రజలు చాలా తెలివైన వాళ్ళందానికి ఈ తీర్పు ఒక ఉదాహరణ కదా. ప్రజలు ఎంత తెలివైన వాళ్ళు, నాయకులు మీరు మీ అంచనాలకు అందరూ ప్రజలు అని, నాయకుల అంచనాలకు ప్రజలు అందరూ అనడానికి 2019లో చంద్రబాబు నాయుడుకి అనుభవం, 2024లో జగన్మోహన్ రెడ్డికి అనుభవం కదా సార్. ఈ 23 కాన్సెప్ట్ 2014 23 మందిని వైఎస్ఆర్సీపీ నుంచి వీళ్ళు తీసుకోవడం, అదే 23 2019లో వీళ్ళకి రావడం, ఇవి అదే 23 దగ్గర వైసీపీ ఉండడం, అసలు అలాగే నిలబడుతుంది చివరికి అని చెప్పలేము. ఒకటి, రెండోది సింపుల్ స్టాటిస్టికల్ కోఇన్సిడెన్స్ కదా. సో మోర్ దెన్ ద నెంబర్, డైరెక్షన్. అంటే ఈ స్థాయిలో వైసీపీ పట్ల వ్యతిరేకత, అది ఎలక్టోరల్ అలయన్స్ బిల్డింగ్ వల్ల వచ్చేటువంటి అడ్వాంటేజు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఎద్దేవా చేస్తుంటాడు, చంద్రబాబు నాయుడు పొత్తులతోనే వస్తాడు అని. మరి ఆ పొత్తుల అవసరం రాజకీయాలు ఉంటుందనే దానికి మరోసారి రుజువైంది కదా. అయితే ఇప్పుడు మైనారిటీ ఓటు దూరం అవుతుందని చాలామంది బీజేపీ పట్ల వ్యతిరేకత ఉన్న వాళ్ళు చాలా సింప్లిస్టిక్ అసంప్షన్ చేశారు. అంటే బీజేపీతో కలుస్తున్నాడు కనుక ముస్లిం ఓటు దూరం అవుతుంది, క్రిస్టియన్ ఓటు దూరం అవుతుంది. ముస్లిం క్రిస్టియన్ ఓటు ఆల్రెడీ వైసీపీతో ఉంది, కొత్తగా దూరం అయ్యేది లేదు. బీజేపీ ఈజ్ నాట్ ఎ మేజర్ పార్ట్నర్. బీజేపీ మేజర్ పార్ట్నర్ అయ్యి ఉంటే
గ్యారంటీగా మైనార్టీ కూడా దూరం అయ్యేది. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో దూరం